కూడా ఇదే అంశాన్ని లేవనెత్తింది. సో ఇప్పుడు వచ్చే నెల ఎలక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా మనకు లీక్లు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఏం చేయబోతుంది బీఆర్ఎస్ ఈ విషయంలో? వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ తో వెళ్తుందా? రిజర్వేషన్ 50% క్యాప్ దాటకుండా ఏం చేస్తారు? మీకు ఏ రకంగా ఈ విషయంలో అబ్జెక్షన్స్ ఉన్నాయి? నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించినటువంటి 42% మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 42% ఎట్లా తీసుకురావాలి, ఎట్లా బీసీలకు అందించాలనేటువంటి ఒక గురుతరమైన బాధ్యత ఉన్నటువంటి పార్టీ. గత ప్రభుత్వం చేసినాయి, ఇంకో ప్రభుత్వం కేంద్రం చేసింది, ఇవన్నీ పక్కన పెట్టి మీరు 42% అనే దగ్గరనే ఒక శాస్త్రీయ ప్రాతిపదిక లేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. అసలు ఉన్న జనాభా ఎంత, దానికి మీరు 42 అని మీ మైండ్ లో ఏదొస్తే అది పెట్టడం కాదు కదండి. ఇప్పుడు 56% బీసీలు ఉన్నారు, ఇలా 56% అని వాళ్ళు లెక్కలు తీశారు. దాని మీద అనేక మంది పార్టీలు కాదండి, ఇలా బీజేపీ గాని బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ ఈ పార్టీలను వదిలిపెట్టి సుదీర్ఘకాలం బీసీల కోసం సామాజిక ఉద్యమాల కోసం పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు కూడా జరుగుతున్నటువంటి తతంగాన్ని చాలా తీవ్రంగా పరిగణించారు. ఎందుకంటే బీసీల జనాభా తగ్గింది, ఎందుకు తగ్గాల్సినటువంటి అవసరం వచ్చింది, ఈ మొత్తం ప్రాసెస్ లో కూడా అనేక వైలేషన్ జరిగినాయి అనేటువంటి విషయాన్ని అనేక మంది చెప్పారు. అయినప్పటికీ కూడా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలి, ఎందుకంటే ఇంతకాలం ఏ పార్టీలు కూడా సరైనటువంటి రీతిలో చర్యలు తీసుకోలేదనేటువంటి ఆక్రోశం, ఆవేదన ఇలా బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇటువంటి సందర్భంలో శాసనసభలో 42% కేంద్రానికి పంపడానికి చట్టాలు చేస్తే దానికి అందరం కూడా ఆమోదించిన క్రమంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంది, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ బిల్లును సాధించడానికి మనం అందరం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయాలి, షెడ్యూల్ సాధించడానికి అని చెప్పి వాళ్ళు చెప్పారు. దీని మొదటి నుంచి కూడా న్యాయ నిపుణులు కానీ, బీసీల కోసం ఈశ్వరయ్య లాంటి వాళ్ళు కానీ, చిరంజీవులు లాంటి వాళ్ళు కానీ, కృష్ణయ్య లాంటి వాళ్ళు కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది ఆర్డినెన్స్ లతో జీవోలతో దీనికి సాధ్యం కాదని చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, డెఫినెట్ గా వీటితో మేము సాధిస్తాం, మేము ఇచ్చి తీరుతాం, మీరందరూ కూడా ఏదో మాకు కట్టెబెడుతున్నారు అడ్డం అనేటువంటి పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం మాట్లాడింది. కానీ జరిగింది ఏందండి, ఇవాళ 42% రిజర్వేషన్ లో కేంద్ర ప్రభుత్వం ఇవాళ చేసే ఉద్దేశం లేదు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏమైంది, ఇది 9th షెడ్యూల్లో పెట్టాలంటే మళ్ళీ గణన జరగాలి, జరిగిన గణన తప్పని కేంద్ర ప్రభుత్వమే ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు 42% రిజర్వేషన్లు అనేటువంటివి రాజ్యాంగ పరంగా వచ్చేటువంటి అవకాశం లేదని తేటతెల్లమైపోయి ఇప్పుడు జరగాల్సినటువంటి అంశం విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదలే చెప్పింది, ఒకవేళ ఇది కాకుండా మేము 42% ఇస్తామని. అది సరైనది కాదు కదా. ఇవాళ ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి ఇవాళ ఆ కొంత శాతం ఉన్నది కాబట్టే, వాళ్ళకు అవసరమైనటువంటి ప్రాతిపాదిక ఉన్నది కాబట్టే వాళ్ళ హక్కుగా ఇవాళ అనేక మంది పార్లమెంట్ లోను చట్టసభల్లోనూ వస్తున్నారు, స్థానిక సంస్థల్లోనూ రావడం వల్లే ఇవాళ ఆ గొంతు పెగులుతా ఉంది, లేకుంటే వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందేంది, ఇదేమో సర్పంచ్లకు బీ ఫామ్లు ఉండవండి, అందరికీ తెలిసినటువంటి అంశమే. రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళం కనుక ఇది కేవలం రిజర్వేషన్లు అయితే ఉంటాయి కదండి, మరి మీరు ఎట్లా ఇస్తారు? బీసీలకు ఏమిస్తారు, ఎస్సీలకు వాళ్ళు ఇస్తారు అనుకోండి 50% రిజర్వేషన్లు ఏదో ఒక పార్టీ ఇస్తుంది. అక్కడే బీసీలు పెట్టాలని ఏముంటదండి? అక్కడ ఎవరైతే ఆ గ్రామానికి అత్యున్నతమైనటువంటి సేవలు అందించిన వాళ్ళు, ఆ ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎవరినో ఒకరు వేరే ఒకరు తెచ్చి పెడితే ఇక బీసీలు రాజకీయంగా ఎదుర్కోలేరు, రాజకీయంగా వాళ్ళకి కాదని చెప్పేటువంటి ఒక కుటీల ప్రయత్నం కూడా జరిగేటువంటి అవకాశం. కాబట్టి ఇలా రాజ్యాంగం ద్వారానే, రాజ్యాంగబద్ధం ద్వారానే ఈ రిజర్వేషన్లు సాధించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇలా 3,000 కోట్ల రూపాయలు నిధులు వచ్చేటివి ఆగిపోతాయి, గ్రామాలలో పారిశుద్ధ్యం ఇవన్నీ కూడా పడకేసిపోయినాయి. ఇలా ట్రాక్టర్లలో డీజిల్ పోసే నాతం లేడు. పంచాయతీ కార్యదర్శులు ఒక్కొక్కరు 3 లక్షలు 4 లక్షలు అప్పులు తెచ్చి డీజిల్ పోసి ఇలా బండ్లు నడిపిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ 3,000 కోట్ల రూపాయల కోసం ఇలా డెఫినెట్ గా ప్రభుత్వం ఏదో ఒకటి చేయాల్సిన ఒకటి దేవిప్రసాద్ గారు ఇందాక జితేందర్ గారు ఒక మాట అన్నారు,
అసలు బీసీలకు సంబంధించి ఇంత చిత్తశుద్ధి ఇంత ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతుంది కపట ప్రేమ ఎందుకు? గతంలో మోదీతోని బీఆర్ఎస్ కి మంచి సత్సంబంధాలే ఉన్నాయి కదా, మరి మీరు అనుకుంటే మీరు ఎందుకు చేయలేకపోయారని చెప్పేసి ఆయన ఇందాక జితేందర్ గారు మిమ్మల్ని అడిగారు. ఇప్పుడు జితేందర్ గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఒకసారి రేవంత్ రెడ్డి గారి తన అంతరంగాన్ని ఆవిష్కరించినటువంటి వీడియో చూడమనండి. వారే గంటన్నర పాటు రకరకాల మాధ్యమాలు ఇచ్చింది. మోదీ అనేటువంటి వ్యక్తి రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేస్తాడు, మేము ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఉన్నాం. గతంలో కేసీఆర్ గిల్లి కజ్జాలు పెట్టుకున్నాడు కనుకనే ఈ రాష్ట్రానికి సరైనటువంటి నిధులు రాలేదు. మేము చాలా ప్రేమపూర్వకంగా ఉంటున్నాం, హంబులుగా ఉంటున్నాం, కలిసిపోతున్నాం, మాకు నిధులు వస్తాయని విశ్వాసాన్ని ప్రకటించింది రేవంత్ రెడ్డి గారండి. నేను ఏమంటున్నా, అట్లా ఒక్క నిమిషమే మారిపోతుందా అండి? మేము గతంలో కేసీఆర్ అడగలేదు, ఫండ్స్ రాలేదు అని చెప్పిండ్రు కదా, వీళ్ళు పోయి అడిగితే ఏమొచ్చింది? శాసనసభలో ఏం చెప్పిండ్రు? గాలిలో గుడ్డు వచ్చిందని మరి వాళ్ళే చెప్పినటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. అంటే ఇవాళ కేంద్ర వైఖరి మీద సరైనటువంటి రీతిలో ఫైట్ చేయనటువంటి నేపథ్యంలో ఇతర పార్టీల మీద దాన్ని తోసేసి ఈ నాటకం ఆడడం అనేటువంటిది కాంగ్రెస్ కరెక్ట్ కాదు. ఇలా కేంద్రం నుంచి రావాల్సిన ఒక్క నిమిషం మీరు మాట్లాడండి, నేను అడ్డురాను, మీరు ఏమైనా మాట్లాడిన తర్వాత నేనేమంటున్నా, కేంద్రాన్ని నుంచి రావాల్సినటువంటి ప్రయోజనాల కోసం అందరం కలిసి కొట్లాడదాం. ఇది ఒక్క పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. మేము ఏదైనా తప్పులు చేసినాం అనుకోండి, ఆ తప్పులు మీరు చేయాలన్నా నేను స్టేట్ అవేగా అడుగుతున్నా. మేము ఏదైనా ఏదో ఒక తప్పు చేసినాం, ఆ తప్పును మీరు రిపీట్ చేస్తారా? ఆ తప్పును సవరించి మీరు ముందుకు పోతారా? కేసీఆర్ గారు బీసీ రిజర్వేషన్ ఏం తగ్గించలేదండి. ఆ రోజు ఇదే వచ్చింది. కోర్టుకు పోయిండు, హైకోర్టుకు పోయినాం, సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత కూడా రిజర్వేషన్లు 50% గ్యాప్ తోనే ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి సవరించిపోయినాం. ఇవాళ మీరు ఇవాళ సవరించకుండా ఉండే ఎన్నికలకు చూద్దాం ఈ రిజర్వేషన్లతో. కాబట్టి ఇవాళ మాకు రాజ్యాంగం అక్కర్లేదు, ఎవరక్కర్లేదు, అంత మేమే అనేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు